తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూటి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో చూస్తుంటే చాలా మంది ఏంటంటే సనాతన ధర్మాన్ని స్థాపించాలి, అసలు ఆ ధర్మ సంస్థాపన మళ్ళీ మనం మొదలు పెట్టాలి అని చెప్పేసి చాలా మంది చేస్తున్నారు. అదేంటంటే అది నెగిటివ్గా వెళ్ళిపోయి అసలు ఆ సనాతన ధర్మానికి మచ్చ తెచ్చేటోళ్ళే చాలా మంది ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అసలు రెండింటికి తేడా ఏంటి గురువు గారు? సనాతన ధర్మము అలాగే ధర్మ సంస్థాపన ఈ రెండు ఒకటేనంటారా, వేరు వేరు అంటారా? అన్నా, శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్తాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన అంటే ధర్మం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో దాన్ని మరలా ఉద్ధరించడం కోసం ప్రతి యుగంలో నేను పుడతాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. మనకి సనాతన ధర్మం ప్రస్తుతానికి కలియుగంలో కొనసాగుతున్నటువంటి ఒక ధర్మం విధానం. సనాతన ధర్మం అంటే ఏంటి? మనిషి ఇలాగా ఎలా బ్రతకాలో చెప్పేదే సనాతన ధర్మం. ఓకేనా? అంటే పొద్దున్నే లేవండి, స్నానం చేయండి, ముఖం కడుక్కోండి, ఇల్లు శుభ్రపరచుకోండి, వంట చేసుకోండి, చక్కగా ఈ టైంకి భోజనం చేయండి, ఈ టైంకి తినండి, ఈ టైంకి పడుకోండి అని చెప్తున్నది సనాతన ధర్మం. ప్రతి ఒక్కటి సైంటిఫిక్ రీజన్స్తో చెప్పింది. ఇప్పుడు చెప్తున్నటువంటి సైన్స్ అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మం చెప్పింది. ఈ ధర్మంలో తెలియనిదంటూ లేనిదంటూ ఏమీ లేదు నాన్న. సనాతన ధర్మంలో మాట చెప్పాలంటే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? భూమి గుండ్రంగా ఉంది అని చెప్పింది. ఎన్ని వందల సంవత్సరాల క్రితం? మహా అయితే 200 సంవత్సరాల క్రితం చెప్పింది, లేదు 300 సంవత్సరాల క్రితం చెప్పింది. కానీ 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాల మీద వరాహమూర్తి భూమిని ఎత్తుకున్నట్టుగా విగ్రహాలు ఎలా చెక్కారు? అప్పట్లో గుండ్రంగా ఉంది అని తెలియకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చి సైన్స్ చెప్పిందా? మన ధర్మం గొప్పదా? ఇప్పుడు చూస్తున్న సైన్స్ గొప్పదా? మన ధర్మం నుంచి సైన్స్ వచ్చింది అనిపిస్తుంది కదా. అదేనన్నా, ఇక్కడ ఒక దేవాలయంలోనన్నా ఆడవాళ్ళు ఎలా గర్భవతులు అవుతారు, గర్భవతి అయిన దగ్గర నుంచి మొదటి మాసం నుంచి పిల్లను అంటే బిడ్డకి ప్రసవం చేసేంత వరకు ఏ దశల వారీగా ఉంటుంది అనేది 1400 సంవత్సరాల క్రితం దేవాలయం గోడల మీద చెక్కబడింది. మరి అప్పట్లో ఏ పరికరాలు ఉన్నాయి నాన్న చెప్పడానికి, చూడటానికి? ఇప్పుడంటే అన్ని పరికరాలు వచ్చినాయి కాబట్టి, సైంటిఫిక్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి చూసి చెప్తున్నారు. మరి అప్పట్లో ఏముందని చెప్పారు? ఏ రకంగా గర్భం దారుస్తారు, ఏ సమయంలో ఎలా ఉంటారు, బిడ్డ ఎలాంటి అవయవాలు రూపొందించుకుంటుంది, ఏ నెలలో ఎలా ఉంటుంది అనేది క్రమేపీ మొత్తం చరిత్ర మొత్తం ఒక శిల్ప రూపంలో చెక్కారు 1400 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం కంటి ఆపరేషన్ చేయాలి అంటే హాస్పిటల్కి వెళ్ళి చక్కగా టెస్టులు చేయించుకుంటున్నాం, వాడు ఏదో 4 పెడతాడు, చూస్తాడు, ఆపరేషన్ అని చెప్తున్నాడు. సుశ్రుతుడు అనేటువంటి ఒక వైద్యుడు ప్రపంచంలో మొట్టమొదటి కంటి వైద్యం చేసినటువంటి వ్యక్తి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏ పరికరాలు లేకుండా కంటికి ఆపరేషన్ చేశాడు. ఫస్ట్ సర్జన్, ఐ సర్జన్ ఆయన వరల్డ్. ఇప్పుడున్నాయి సూదులు గీదులు అన్నీ ఉన్నాయి, అప్పట్లో ఏమున్నాయి? ఏం లేవు కదా. పూర్వకాలంలో ఆపరేషన్ చేస్తేనన్నా, సర్జరీ చేస్తే ఇప్పుడు కాలు చెయ్యి ఏదైనా కోస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్టిచెస్ వేస్తున్నారు. ఇప్పుడు లేజర్ స్టిచెస్ వచ్చినాయి కొత్తగా. అప్పట్లో గండు చీమలు తీసుకొచ్చి కోసిన తర్వాత మొత్తం గండు చీమలు తీసుకొచ్చి ఆ శరీరం చీలిపోయి ఉంటుంది కదా, దాని మీద పెట్టేవాళ్ళుట. ఆ గండు చీమలు ఇవి ఉంటాయి కదా, ముళ్ళు ఉంటాయి కదా, అవి మొత్తం లోపల గుచ్చుకొని పోయి నిదానంగా శరీరం అతుక్కుంటూ ఉండేదిట. అవి స్టిచెస్ అప్పట్లో. అంత గొప్పగా ఉండేది మన సైన్స్. ఇప్పుడు చదువుతున్న సైన్స్ ఏముంది నాన్న? అవునా? చీమల వల్ల కూడా మనిషికి ఇంత ఉపయోగం అనేది ఇక్కడ అర్థమవుతుంది. చాలా గండు చీమలు తీసుకొచ్చి ఇట్లా పెడితే అవి ఏం చేస్తాయి? ఇట్లా అతుక్కుపోతాయి కదా, అతుక్కుపోయి అట్లా ఉండిపోతాయి. ఆ ముళ్ళు లోపలికి అట్లా గుచ్చుకొని పోతూ ఉంటే నిదానంగా వాటి వల్ల ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ చీమలు పుట్టిన దానివల్ల అవి శరీరం నిదానంగా అతుక్కుపోయి పుండు మారిపోయేది. అంత గొప్పగా సర్జరీలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చేస్తున్న సర్జరీ, ఈ సర్జరీలే ఉన్నాయి. అన్ని పరికరాలు వచ్చిన తర్వాత అందరూ చేస్తారు. ఏమీ లేనప్పుడు చేశాడు కదా. కంటికి ఇప్పుడు మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెబుతాం. మన శరీరంలో ఉండేటువంటి వాటిల్లో అవయవాల్లో కళ్ళు చాలా ప్రధానం. కళ్ళు లేకపోతే ఏముంది ప్రపంచం ఏమీ చూడలేము మనం, అవునా?
అలాంటి చిన్న కంటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే సుశ్రుతుడు ఆయన పేరు కూడా, ఆయన ఆపరేషన్ చేశారంటే ఇంకేముంది చెప్పండి. అది సనాతన ధర్మం అంటే. అంటే మనిషికి కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువు కానివ్వండి, ప్రతి ఒక్క అంటే అవసరాలు తీర్చేటువంటి విధానం కావచ్చు. ఇప్పుడు సేంద్రియంగా రైతులు పండిస్తుంటారు, ఆ పంటకి ఇప్పుడు తింటున్న పంటకి ఏమైనా సంబంధం ఉందా? రుచికి ఏమైనా సంబంధం ఉందా? రంగులు కూడా కొత్త కొత్తగా ఏవో రసాయన పదార్థాలు కెమికల్స్ వేసేసి పండిస్తున్నారు పండ్లు కూడా, అవి కూడా ఒరిజినల్ లేవు మన దగ్గర, అవునా? మరి పూర్వకాలంలో ఇవన్నీ లేకముందే పండు పండేంత వరకు చక్కగా పంటలు వేసి ఎరువులు వేసి పండించారుగా. అదే ఇన్ని వేల సంవత్సరాలైనా సరే మరలా రీసైక్లింగ్ అవుతుంది. సేంద్రియంగా పండించినటువంటి పంటలు, సేంద్రియమైనటువంటి పంటలు, ఆర్గానిక్ అని పేరు పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు అదే ఆర్గానిక్ అంత డిమాండ్ ఎందుకు? మరి ఇదే ఆర్గానిక్ కదా కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ధర్మం చెప్పింది, మన సనాతన ధర్మం చెప్పింది. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉంటేనా ఎవరు ఏ రకమైనటువంటి పనులు చేయాలి, ఏ సమయంలో చేయాలి ఏంటి అనేటువంటిది సనాతన ధర్మం. ఇక ధర్మ సంస్థాపన అనేటువంటి విషయానికి వస్తే, ఎక్కడైతే రాక్షస పాలన జరుగుతూ ఉంటుందో ఆ పాలని అణగార్చి మరలా ధర్మం వైపు నడిపించడానికి వచ్చేటువంటిదే ధర్మ సంస్థాపన. ప్రస్తుతానికి ధర్మ సంస్థాపన చేసేంత శక్తి గల వాళ్ళు ఉన్నారు. నేను పార్టీల సంగతి చెప్పను, కానీ ఇప్పుడు నిజంగా మనం ఈ మాత్రం బ్రతుకుతున్నాము అంటే గత 14 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిపాలన కేంద్రంలో ఏదైతే ఉందో అది అదే కారణం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు మనం. దాంట్లో అనుమానమేం లేదు. ఒక హిందువు కనీసం ఈ మాత్రం నిర్భయంగా బ్రతుకుతున్నాడు అంటే కారణం ఒక వ్యక్తి, ఒక పాలన, ఒక ప్రభుత్వం. అది ధర్మ సంస్థాపన, అవునా? ఎన్నో మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల ముందు పెట్టినటువంటి కొన్ని రూల్స్ని బ్రేక్ చేసి మరి మన హిందుత్వాన్ని కాపాడుతున్న అది ధర్మ సంస్థాపన అంటే, అవునా? ఒక్కడు చేయగలిగాడా? ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మరి హిందూ దేశం అని చెప్పుకోవడం దేనికి? పాకిస్తాన్ ముషరఫ్ కూడా హిందుస్థాన్ అంటాడు కానీ పాకిస్తాన్ అని పిలవడుగా మన భారతదేశాన్ని. మరి హిందుస్థాన్ అంటే హిందువులు స్థానమే కదా. మరి అలాంటి దాన్ని వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఇన్ని సంవత్సరాల కుట్రను ఒక్కసారి మొత్తం బ్రేక్ చేసేసి ధర్మ సంస్థాపన చేశారా లేదా? అది ధర్మ సంస్థాపన. నేను అదే చెప్తాను. నేను వ్యక్తి గురించి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. రామ ప్రతిష్ఠ జరిగింది అయోధ్యలో. జరిగినప్పుడు నేను ఒక్కటే మాట చెప్పా. ఈ మాటకి చాలా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది నాకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కూడా. ప్రతిష్ఠ జరుగుతుంది కదా, దాని గురించి అసలు వివరించండి. బాలరాముడి ప్రతిష్ఠ జరుగుతుంది కదా అంటే నేను ఒకటే మాట చెప్పా. త్రేతాయుగంలో లంకలో ఉన్న సీతని రాముడు దగ్గర చేర్చినటువంటి ఆయన ఆంజనేయ స్వామి వారైతే 500 సంవత్సరాల క్రితం దూరమైనటువంటి రాముణ్ణి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు హృదయ మందిరంలో దగ్గర చేర్చిన కలియుగ హనుమంతుడు మోడీ గారని చెప్తా. అంతే కదా, మనకు దగ్గర చేర్చిన కలియుగ హనుమంతుడు ఆయన. ఒక మాటలో చెప్పాలి అంటే అది ధర్మ సంస్థాపన. ఏదైతే ఒక దేశానికి, ఒక ప్రాంతానికి ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మం ఎక్కడైతే సన్నగిల్లుతూ ఉంటుందో దాన్ని పునరుద్ధరణ చేయడానికి, సంస్థాపన చేయడానికి పుట్టుకొచ్చేటువంటి కొంతమంది మాత్రమే యుగ పురుషులు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈయన ఒక ఆయన గ్యారంటీ చెప్పుకోవచ్చు. మరో ఛత్రపతి శివాజీ గారు అని చెప్పుకోవచ్చు ఆయన్ని. కాబట్టి అది ధర్మ సంస్థాపన అంటారు. సనాతన ధర్మం అంటే మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం, ఒక అలవాట్లు, మన మానవుడు బ్రతకడానికి కావలసినటువంటి ఒక కట్టుబాటు. మనం ప్రతి ఒక్క దాంట్లో వెతికినా సైన్సే కనపడుతుంది, అంతకుమించి వేరే ఏం కనపడదు. మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్న సనాతన ధర్మాన్ని ఇది ఒక మతంగా ఎందుకు మార్చేస్తున్నారండి? అదే కదా నాన్న, హిందూ మతం అంటున్నారు. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. మతం కాదు, హిందూ ధర్మం. ఈ ధర్మం ఇప్పుడు ఏమవుతుందంటే రాను వేరే మతస్థుల్లో చేతిలోకి ఇరుక్కుపోతుంది. దానికి కూడా కారణం మనమేం చెప్తాం, మన హిందువులమే. ఇప్పుడు ఒక గొర్రె ఉంటుంది నాన్న, ఒక గొర్రె ఒక దారిలో పోతుంటే మిగిలిన గొర్రెలు మొత్తం అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటాయి, దారి తప్పకుండా, అవునా? అలాంటి వాళ్ళే మన హిందువులను కూడా చెప్తాను. గొర్రెలను వేరే వాళ్ళని పిలుస్తున్నారు కానీ కాదు, మనమే గొర్రెలు. అంటే ఎందుకు మనం అంత స్ట్రాంగ్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటారు? ఇక్కడ నాన్న ఒకటి చెప్తా. వాళ్ళు మన మతంలోకి వస్తున్నారు, మనల్ని వాళ్ళ మతంలోకి తీసుకెళ్తున్నారు. నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ప్రెసిడెంట్. మొన్నటి వరకు అయ్యప్ప స్వామి దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష, దుర్గా భవానీ దీక్ష, వెంకటేశ్వర స్వామి వారి దీక్ష,
ఇట్లా శివదీక్ష ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. మాలలు చేస్తూ ఉన్నారు, వేసుకుంటున్నారు, ఇరుములు కట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సరికొత్తగా వచ్చినటువంటి కొన్ని మాలలు దీక్షలు ఉన్నాయి. మీరు విన్నారో లేదో, మేరీ దీక్ష, ఏసు మాల, ఏసు పడి పూజ, ఏసు లడ్డు, ఏసు దద్దోజనం, ఏసు పులిహోర, ఏసు చక్ర పొంగలి, ఏసు సుప్రభాతం, ఏసు అష్టోత్తరం, ఏసునాథాయ విద్మహే మేరీ పుత్రాయ ధీమహి తన్నో ఏసునాథ ప్రచోదయాతు, ఏసు గాయత్రి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు హోమం కూడా చేయడం మొదలుపెట్టారు. మన దారిలోకి వచ్చి మనల్ని వాళ్ళ దారిలోకి మళ్లించుకునేటువంటి విధానం. ఇలా కొంతమంది అవలంబిస్తుంటే మరి కొంతమంది ఉంటారు, మీరు పొద్దున్నే లేవాలి, ఉపవాసాలు చేయాలి, స్నానాలు చేయాలి, కొబ్బరికాయలు కొట్టాలి, పూలు తీసుకురావాలి, అగరబత్తులు వెలిగించాలి, కర్పూరం వెలిగించాలి, ఆ పూజలు చేయాలి, ఈ నోములు చేయాలి, ఈ వ్రతాలు చేయాలి, మీకంతా ఇంత ఉంటుంది, మా దగ్గర ఏమీ లేదు, క్యాండిల్ పట్టుకొని రాండి, కొబ్బరికాయ అక్కర్లా, ఏమక్కర్లా, నువ్వు స్నానం చేసినా చేయకపోయినా పర్లా, బొట్టు కూడా అక్కర్లా, ఆ ఖర్చు కూడా లేదు, తీసుకొని క్యాండిల్ తీసుకొని రాండి, వెలిగించండి, అక్కడ పెట్టండి అని చెప్తున్నారు. జనాలందరూ కూడా ఏం చేస్తున్నారంటే చాలా ఈజీగా ఉండే పద్ధతికి ఎక్కువగా మొగ్గు చూపుతారు కదా. కష్టంలో ఎక్కువ సుఖం ఉంటుందన్న సంగతి ఎవరు ఆలోచించరు. ఇప్పుడు మనం సుఖపడుతున్నామా లేదా, ఇన్స్టెంట్గా మనం సుఖపడుతున్నామా లేదా అన్నది ఒక్కడే ఆలోచిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆ రోతలో పడిపోయి బాధపడతామన్న విషయం మాత్రం ఆలోచించట్లేదు. స్నానం చేయకుండా ఉంటే రోగాలు ఎవరికి? మనకే కదా. మరి స్నానం చేయకుండా నువ్వు ఎక్కడికైనా రావచ్చు అంటే నువ్వు రోగాలు అవుతున్నావు అని చెప్పి ముందుగానే చెప్తున్నారుగా వాళ్ళు. ఏది పడితే అది తినొచ్చు అని చెప్తున్నారు. మనదేంటి, ఏ సమయంలో ఉపవాసం చేయాలి, ఏ రోజున చేయాలి, ఏ రోజున చేస్తే మనకి ఆరోగ్యం లభిస్తుందని చెప్తున్నది మన శాస్త్రం. వాళ్ళ దాంట్లో ఫాస్టింగ్ లేవు, అంతా ఫాస్టింగ్లు తప్పితే వాళ్ళ దాంట్లో. అవునా? ఏదైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. దీంతో ఏమైపోతున్నారంటే మన వాళ్ళందరూ ఎక్కువగా అటువైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మళ్ళీ అనతి కాలంలో హిందూ ధర్మం మరలా పునరుద్ధరణ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు మంచి మార్పులు వస్తున్నాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, మనకి స్వాతంత్రానికి ముందు నుంచి తర్వాత కూడా మన హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ, అంటే దీంట్లో ఉండేటువంటి మంచిని బయట పెట్టకుండా కేవలం చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా రూపొందిస్తూ పిల్లలు చదువుకునే వయసు దగ్గర నుంచి ఛత్రపతి శివాజీ పాఠం ఒక్క స్కూల్లో ఒక క్లాసులో అన్నా ఉందా నాన్న? ఒక్క క్లాసులో ఉందా? నిజంగా మన సినిమా వచ్చింది సంభాజీ, అవునా? ఆ సంభాజీ చరిత్ర వచ్చినప్పుడు ఏడవని వాళ్ళు ఎవరున్నారు? ఆ టీవీలో వస్తుంటే అట్లా ఎవరన్నా కదిలిస్తే ఒక క్షణం ఏదైనా మిస్ అయిపోతామేమోనంత ఒక అక్కడే కళ్ళ అప్పగించి మరీ చూస్తున్నాం. అంత దేశభక్తి ఉన్నవాళ్ళం అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోతే కూడా తప్పే కదా. అలాంటి అధర్మాన్ని రూపుమాపి మరలా ధర్మ సంస్థాపన చేయడానికి యుగ పురుషులు పుడుతూ ఉంటారు. ప్రతిసారి భగవంతుడు శంఖచక్రాలు పట్టుకొని సుదర్శన చక్రం పట్టుకొని పుట్టాల్సిన అవసరం లేదు. దైవం మానవ రూపేణ అని చెప్పి మనమే చెబుతూ ఉన్నాం. ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళే దేవుడు కదా. లారెన్స్ గారు గొప్ప కథ చెబుతూ ఉంటారు. ఆయన ఒక నదిలో మునిగిపోతూ ఉన్నారు. ఒక కొట్టుకుపోతూ ఉంటే నేను కృష్ణుడిని ప్రార్థిస్తాను, కృష్ణుడు నన్ను వచ్చి కాపాడుతాడు అన్నట్ట. సరే ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు ఒక ముసలాయన రూపంలో, రానాయన కాపాడతానంటే లేదు నాకు కృష్ణుడే వస్తాడు, ఆయనే కాపాడతాడు అన్నట్ట. మళ్ళీ ఇంకొక స్త్రీ వచ్చింది, రానాయన కొట్టుకుపోతున్నావు దాత కాపాడతాను అంటే లేదు నాకు కృష్ణుడు ప్రార్థించాను, కృష్ణుడే వస్తాడని చెప్పాడు. చూశాడు చివరికి మునిగిపోయాడు, చచ్చిపోయాడు. అన్ని అవకాశాలు వచ్చినా కూడా వినియోగించుకోలేదు. దేవుడు దగ్గర పోయి అడిగట, స్వామి నీకేమన్నా ఆలోచన ఉందా, నేను నిన్నే ప్రార్థించాను ఇన్నిసార్లు, నువ్వు రాలేదు ఎందుకు అంటే, అరే ఒక ముసలాయన రూపంలో వచ్చా, ఒక అమ్మాయి రూపంలో వచ్చా, ఇంకో వ్యక్తి రూపంలో వచ్చా, ఇన్నిసార్లు వచ్చాను, నేను దేవుడు రావడం అంటే శంఖచక్రాలు పట్టుకొని నేనే రానురా, ఎవరు నిన్ను కాపాడితే వాళ్ళే దేవుడు రా అని చెప్పాట. అందుకనే దైవం మానుష రూపేణ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి యుగ పురుషుడు మళ్ళీ పుట్టాడని అనుకోవచ్చు. రాబోయేటువంటి తరాల్లో కూడా ఇలాంటి యుగ పురుషుల పరంపర తప్పనిసరిగా మనకి అవసరం కూడా, తప్పనిసరిగా. లేకపోతే చాలా దెబ్బతింటాం. ఇప్పుడు మనం చెప్తానన్నా, మనకి మాత్రమే ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ఆపై అసలే వద్దని మనకే ఎందుకు పెట్టారు నాన్న? మిగిలిన వాళ్ళేమో 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఒక్కోళ్ళు 10 మందిని పిల్లలు కంటారు, రోడ్డు పక్కనే సైకిల్ షాప్ పెడతారు. వాళ్ళు బాగానే ఉంటారు. అంటే వాళ్ళ సంఖ్య పెంచడం కోసం, మన సంఖ్య తగ్గించడం కోసమే కదా. మరి పూర్వకాలంలో 18 మంది 20 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరూ పడని బాధలు ఏం లేవు కదా, వాళ్ళేం బాధలు పడలేదుగా, సంతోషంగానే పనిచేయరుగా, ఆస్తులు అట్లానే ఉంచారుగా. మన చేతికి వచ్చిన తర్వాత మనం నాశనం చేసాం ఆస్తులు, అవునా? కాబట్టి ఈ కుటుంబ నియంత్రణ కూడా ఒక కుతంత్రమనే చెప్తాను నేను.
హిందూ సంఘం అంటే హిందూ జనాభా తగ్గించడం కోసం చేస్తున్నటువంటి ఒక కుతంత్రం అనే చెప్తా. దయచేసి నేను ప్రభుత్వానికి కూడా అదే వినతి చేస్తాను. కుటుంబ నియంత్రణ తీసేస్తే అందరికీ తీసేయండి, పెడితే అందరికీ పెట్టండి. అవును, అంతే. ఒక జాతికి సంబంధం, వాళ్ళ జాతి వాళ్ళ లక్షణాలు ఉన్నాయంటే మరి మా హిందువుల మీద కమాండ్ చేయడానికి నువ్వెవరు? హిందూ దేవాలయాల్లో ఉండే డబ్బులు తీసుకెళ్ళి చర్చిలకు ఇస్తావు, మసీదులకు ఇస్తావు. ఒక్క మసీదులో డబ్బులు తీసుకొచ్చి ఒక దేవాలయానికి ఏమైనా ఇచ్చారా? ఒక చర్చిలో డబ్బులు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చారా? దశమ భాగాలని చెప్పి పాస్టర్లు తీసుకుని వెళ్ళిపోతారు తప్పితే ఫాదర్సే ఎవరికైనా ఇస్తున్నారా? మన హిందూ దేవాలయాలు ఎన్నో మూతబడి ఉన్నాయి నాన్న. మరి ఒక్క దేవాలయాన్ని బాగు చేయొచ్చుగా ఈ డబ్బులతో. మన డబ్బులతో మన దేవాలయాన్ని బాగు చేయమని చెప్తున్నాం, వేరే వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వమని చెప్పడాలా, కానీ ఇవ్వరే. కానీ హిందూ దేవాలయాల కరెంటు బిల్లు వచ్చేసరి కమర్షియల్, మసీదులకి చర్చిలకి కామన్. వాళ్ళకి రూపాయి పావాలా, మాకేమో 10 రూపాయలు. ఇది అధర్మం కాదు కదా. అసలు ప్రభుత్వం దేవాలయాల మీద అధికారం ఏంటి నాన్న? భగవంతుని మీద అధికారం ఏంటి? దేవాలయ ధర్మాదాయ శాఖ, దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖలు ఇప్పుడు మారింది. వాటి మీద ఆదాయం కోసమే మారుతున్నాయి తప్పితే వేరే రకమైనటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దయచేసి హిందూ ధర్మం కాపాడాలి. కాపాడేందుకు కొంతమంది యుగ పురుషులు పుడుతున్నారు, పుట్టాలి. ఇంకా హిందూ ధర్మం ఇట్లానే ప్రశాంతంగా అందరూ ఊపిరి పీల్చుకునేలా ఉండాలి. నిజంగా ఇది చాలా కనువిప్పు గొలిపి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచింపజేసే వీడియో, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. డెఫినెట్ గా షేర్ చేయాల్సిన వీడియో. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.